ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయటమే లక్ష్యంగా పనిచేస్తామని సమాచార హక్కు చట్టం నూతన చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆర్టీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లుగా ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వీరికి పూర్వ కమిషనర్ సునీల్ కుమార్ స్వాగతం పలికారు. గతంలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా కమిషనర్ కార్యాలయంలో 14,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటే వాళ్ళు ఏ విధంగా పనిచేశారో అర్థమవుతుందని చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు చెప్పారు. వాటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చీఫ్ కమిషనర్ స్పష్టం చేశారు. ఏదైతే సమాచారాన్ని అర్జీదారుడు అడుగుతున్నాడో అడిగిన సమయానికే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. మనకు తెలుసు కొన్ని కారణాల వలన అవి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించటం లేదు. దానివలన ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. వాళ్ళకి రావాల్సిన సమాచారాన్ని టయానికి పొందలేకపోతే వాళ్ళ వలన వాళ్ళకి ఇంజస్టిస్ జరిగి కోర్టులకు వెళ్ళటం, లిటిగేషన్ జరగటం ఇవన్నీ జరుగుతుంది. ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, అప్పిలేట్ అథారిటీ ఉన్నారో వాళ్ళందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన సమాచారాన్ని చట్టంలో నిర్దేశించిన టైంలోపు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అప్పీల్స్ మా దాకా వస్తే ప్రజల టైము వాళ్ళు పాపం 3 నెలలు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్లస్ అధికారులు కూడా వాళ్ళ ఆఫీస్ మానుకొని ఇక్కడ ఆఫీస్ చుట్టూ తిరగాల. ఈ చట్టానికి ఉన్న పవర్స్ అన్ని వాడవలసిన పరిస్థితి దయచేసి తీసుకురావద్దు.